వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఈ వీడియోలో పొట్లకాయతో పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎండాకాలమే కాదండి, ఏ కాలమైనా ఇలాంటి పెరుగు పచ్చడిని తయారు చేసుకొని తినటం వల్ల అరుగుదల చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఒంటికి కూడా చలవ చేస్తుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలుగుతారు. మీడియం సైజులో ఉన్న ఒక పొట్లకాయ, అలాగే ఒక ఉల్లిపాయ, 3 కారం కల పచ్చిమిర్చిని తీసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంతమంది తెలియని వాళ్ళ కోసం పొట్లకాయని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకవేళ మీకు తెలిస్తే ఇక్కడ స్కిప్ చేసేసి వీడియోని కంటిన్యూ చేయండి. ముందైతే క్రిస్టల్ సాల్ట్ని తీసుకొని పొట్లకాయకి క్రిస్టల్ సాల్ట్ని రబ్ చేస్తూ క్లీన్ చేసుకున్నారంటే పొట్లకాయ మీద ఉన్న పొట్టంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. మీకు అలా వీలు కాకపోతే పీలర్ పెట్టి లైట్గా క్లీన్ చేసుకున్నా కూడా పొట్లకాయ మీద ఉన్న పొట్టంతా కూడా వచ్చేస్తుంది. పొట్లకాయని మంచినీళ్ళతోటి శుభ్రంగా కడిగిన తరువాత మధ్యలోకి కట్ చేసుకుంటే పొట్లకాయ మధ్యలో ఇత్తనాలు లైట్గా కండ కూడా ఉంటుంది. దీన్నంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న పొట్లకాయని చాలా సన్నని ముక్కలుగా తరగాలి. పొట్లకాయలో ఫైబరు, నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల పొట్లకాయని ఆహారంగా తీసుకుంటే అరుగుదల ఇంప్రూవ్ అయ్యి కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ నూనెని ఒక బాండీలో వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత 2 ఎండుమిరపకాయలు విరిచి వేసుకొని ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు అన్నీ కూడా 1/2 స్పూన్ చొప్పున వేసి పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత సన్నని సెగ మీద దీన్ని 2 నిమిషాల పాటు వేపుకుంటే పోపు, పచ్చిమిర్చి వేగిపోతాయి. సన్నగా తరిగిన పొట్లకాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసేసేయండి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూను కారాన్ని దీంట్లో వేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా గెరిటతో మిక్స్ చేసుకోండి. ఎప్పుడైనా పెరుగు పచ్చడికి ఉప్పు అనేది కొంచెం తక్కువే పడుతుంది. పొట్లకాయల్ని మగ్గించుకోవటానికి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దీని మీద మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. పొట్లకాయలో ఉన్న నీటి శాతం కొంచెం తగ్గి పొట్లకాయ 20% ఉడికినట్టు కనపడుతుంది. దీంట్లో ఒక 150 ml వరకు వాటర్ వేసి అంత బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పొట్లకాయని పూర్తిగా ఉడికించుకోవాలి. దానికోసమని దీని మీద మూత పెట్టేసేసి 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ లోపల ఒక 1/2 లీటర్ వరకు చిక్కటి పెరుగుని తీసుకొని కవ్వంతో చిలికి ఒక పాత్రలోకి వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయని సన్నని ముక్కలుగా తరిగి దానిలోకి వేసేసేయండి. ఇప్పుడు చిన్న స్పూన్తో 1/2 స్పూన్ వరకు ఉప్పుని దీంట్లో వేయండి. ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు పెరుగులో బాగా కలిసే విధంగా స్పూన్తో దీన్నంతటినీ కూడా బాగా కలుపుకొని పొట్లకాయ ముక్కలు మగ్గే వరకు కూడా దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవటం వల్ల ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా పెరుగుకి బాగా పట్టుకుంటుంది. చూడండి, పొట్లకాయ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోయాయి. ఒకసారి ఇవి ఉడికాయో లేదో చూడటానికి చేత్తో ఒక పొట్లకాయ ముక్కను తీసుకొని ప్రెస్ చేసి చూస్తే పొట్లకాయ ముక్క అనేది చక్కగా విరిగిపోతే పొట్లకాయ ఉడికినట్టే. ఇందాక పెరుగు, ఉల్లిపాయ, ఉప్పు కలుపుకున్న మిశ్రమంలోకి ఉడకపెట్టుకున్న పొట్లకాయ ముక్కల్ని కూడా వేసేసేయండి. సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఈ స్టేజ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. పొట్లకాయ ముక్కలు పెరుగులోకి బాగా కలిసే విధంగా దీన్ని స్పూన్తో మిక్స్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కూడా దీంట్లో వేయటం వల్ల అరుగుదల ఇంప్రూవ్ అవడంతో పాటు పొట్లకాయ పెరుగు పచ్చడి మంచి ఫ్లేవర్తో చాలా రుచికరంగా తయారవుతుంది. లాస్ట్గా 1 స్పూన్ వరకు కొత్తిమీర తరుగుని దీంట్లో వేయండి. అంతేనండి, అన్నానికి చపాతీకి కాంబినేషన్గా చాలా రుచికరంగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ఈ పొట్లకాయ పెరుగు పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.